లలితా సహస్రనామం అనేది ఒక అద్భుతమైన విద్య. దీనిని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం మా అదృష్టం. మా నుండి ఏదైనా నామాలు తప్పుగా పలికినా, అమ్మవారి రూపంలో ఏదైనా తప్పుగా చూపించినా క్షమించండి. కేవలం అమ్మవారి కథలు, లీలల గురించి అందరికీ తెలియాలనే మా ఈ ప్రయత్నం. ఈ వీడియోలో అమ్మవారి నామాలు వివరిస్తున్నాం కాబట్టి మీరు ఊహిస్తూ భావన చేయండి. అలా చేయడం వల్ల అమ్మవారు మీ మనసులోనే దర్శనమిస్తారు. ఇక నామాలలోకి వెళితే, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. దీనికి ముందు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి రూపంలో అమ్మవారు ఎప్పుడూ ఉన్నారని, మాత మహారాజ్ని సింహాసనేశ్వరిగా ఉన్న అమ్మవారు ఎప్పుడూ స్త్రీ అని చెప్పుకున్నాం. ఆ స్త్రీని ఆవిష్కరింపజేసుకోవాలంటే మదనం చెయ్యాలి. అప్పుడు పుట్టే అగ్ని పేరే చిదగ్ని. ఆ అగ్ని పంచభూతాలలో ఒకటి కాదు, పంచభూతాలకి మించినది. పంచభూతాలలో ఉన్నది సాధారణ అగ్ని, కానీ దానికి అతీతమైనది కాబట్టి చిదగ్నికుండ సంభూత. అమ్మవారు ఉద్భవిస్తే దేవకార్య సముద్యత అంటే దేవ కార్యమంతా చక్కబెడతారు. ఇందులో అమ్మవారి యొక్క లీలా వైభవం ముందుగా తెలుసుకోవాలి. బండాసురుడనే ఒక రాక్షసుడు తన ఇద్దరి తమ్ముళ్ళు విశుక్ర విషాంగులతో కలిసి ముల్లోకాలు ఆక్రమించి అందర్నీ నీరసుల్ని చేశాడు. త్రిలోక వాసులకి ఇంద్రియాలు ఉన్నా పని చేయడం మానేశాయి. మొత్తం నీరసం. లోపల ఉన్న శక్తంతా అతడు లాగేశాడు. మిగిలిన రాక్షసులైతే కొట్టారు, హింస చేశారు. కానీ వీడు మొత్తం రసం లాగేశాడు. దాంతో వారికి ఏం చేయాలో తెలియలేదు. అందరూ ఎండిపోయారు. దేవతలంతా వెళ్లి బ్రహ్మని ఆశ్రయిస్తే, ఇంచుమించు నా పరిస్థితి కూడా అలాగే ఉంది అని బ్రహ్మ అన్నాడు. వారందరూ వెళ్లి పరమేశ్వరుని ఆశ్రయించారు. అప్పుడు పరమేశ్వరుడు, నేనొక యజ్ఞం చేస్తాను, దానిలో మీరంతా దేహత్యాగం చెయ్యాలన్నాడు. ఈ కథంతా లలితోపాఖ్యానంలో మనం చెప్పుకున్నాం. కానీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అనే నామం వచ్చింది కాబట్టి మళ్లీ చెప్పడం జరుగుతుంది. ఇంతకంటే క్లుప్తంగా మన లలితోపాఖ్యానం సిరీస్ లో చెప్పడం జరిగింది. ఆసక్తి ఉన్నవారు వెళ్లి అవి కూడా చూడండి. ఇక దేహ త్యాగానికి దేవతలు సరే అన్నారు. పరమేశ్వరుడు ఒక సముద్రం మొత్తం ఎండగట్టాడు. హోమగుండం ఒక యోజనం తయారు చేశాడు. ఆ హోమగుండంలో అంతవరకు ఎండిపోయిన చెట్లన్నీ పడేశాడు. ఒక్కసారి ధ్యానం చేసి తన మూలాధారం నుండి అగ్ని రగల్చాడు. తన శక్తిని తానే జాగృతం చేసి ఆ శక్తిని ఒక్కొక్క చక్రం దాటించి రగిల్చిన అగ్నిని ఆజ్ఞా చక్రం అంటే ఫలనేత్రం నుండి అగ్నిని తీసి హోమగుండంలో వేశాడు. ఆ అగ్ని లౌకిక అగ్ని కాదు కాబట్టి చిదగ్ని అని దానికొక పేరు పెట్టారు. ఈ చిదగ్ని కుండం రగిల్చి అందులో ముందు వేయాల్సిన ఆహుతులన్నీ వేసి పూర్ణాహుతి సమయంలో పూర్ణం ఆహుతి అవ్వాలి కాబట్టి మమ్మల్ని ఏం చేయమంటారని దేవతలు అడిగితే, ఒక్కొక్కరిని అందులో దూకండి, దానికి తప్ప ఇప్పుడు ఎండిపోయిన మీ శరీరాలు మరి దేనికి పనికిరావు అన్నాడు. ఇక మొత్తం దేవతలందరూ ఆ హోమగుండంలో దూకారు. దూకగానే పూర్ణాహుతి అయిపోయిందని పరమేశ్వరుడు లేచి ఆదిశక్తిని ప్రార్థన చేశాడు. ప్రార్థన చెయ్యగానే అందులో నుండి చిదగ్నికుండ సంభూతగా అమ్మవారు ఆవిర్భవించింది. అయితే గురువు జ్ఞానాగ్ని రగల్చాలి. అలా ఇచ్చేదే జ్ఞానాగ్ని. అది రగలాలి. అలా రగలగానే ఇంతకాలం ఇంద్రియాలలో నేను చేస్తున్నాననే అజ్ఞానం తొలగిపోతుంది. నేను అనే అహంకారం, నేను చేశాను, నేను చూశాను, నేను విన్నాను, నేను నడిచా, ఈ నేను ఒక్కొక్క ఇంద్రియంలో అహంకారంగా ఉంది. ఆ ఇంద్రియ శక్తులే దేవతలు. ఇప్పుడు పరమేశ్వరుడు వచ్చి జ్ఞానాగ్ని రగిల్స్తే కాని దేవతలకి తెలిసి రాలేదు. మీ అహంకారం అంతా దీనిలో తగలబెట్టండి అన్నారంటే అర్థం జ్ఞానాగ్నిలో అంటే విచారణ వల్ల రగిలిన అగ్నిలో నేను అనే అజ్ఞానాన్ని దహనం చెయ్యాలి. దేవతలు తమని తాము సమర్పించుకున్నారంటే ఈ ఇంద్రియాలు ఏవి తమంత తాము పని చేయడం లేదు. అఖండమైన ఆ చిచ్చక్తి వల్లే పనిచేస్తున్నాయని తెలియగలగాలి. గురువు గారి కృప వల్ల రగిలిన జ్ఞానమనబడే అగ్ని యందు అహంకారాలన్నీ తొలగిపోతే అప్పుడు మనలో ఉన్న అమ్మవారు మనకి సాక్షాత్కరిస్తుంది. ఇది దీని యొక్క అసలైన అర్థం. ఇది మనకి అర్థం కావడం కోసం కథగా తెలియజేశారు. అసలు అగ్ని ఎలా రగులుతుందంటే శ్రీ విద్యా శాస్త్రం చెప్తూ, చిదగ్ని అంటే సంవిద్ అగ్ని అని అంటారు. చిదగ్ని ప్రతి వారిలో లోపల కుండలిని రూపంలో రగులుతూ ఉంటుంది. యోగ పరంగా దీనిని కుండలిని అంటారు. వేదాంత పరంగా దీనిని జ్ఞానం అంటారు. అలాంటి అగ్ని రగిలితే మోహంధకార పరిపందిని అజ్ఞానం అనే అంధకారం పోగొడుతుందట. అంటే లోపల నిరంతరం సాధన ద్వారా మదనం చెయ్యగా అగ్ని రగులుతుంది. ఇది ఇంధనం లేని అగ్ని. ఈ సాధనకి ఒక జీవితం చాలదు.
అంత సాధన చేస్తే లోపల ఒక్కసారి రగులుతుంది. ఎప్పుడు రగులుతుందో తెలియదు. నిరంతర మదనం చేస్తేనే అది రగులుతుంది. ఆ రగిలిన అగ్నిలో అమ్మవారు ఉంటారు. ఇక్కడ అగ్ని నుండి పుట్టడం కాదు, అగ్ని నుండి పుట్టే వేడి వెలుగు అమ్మవారే. సర్వ కర్మలను దగ్ధం చేసే జ్ఞానాగ్నియే చిదగ్ని. జ్ఞానాగ్ని నుండి ఉత్పన్నమయ్యే బ్రహ్మ విద్యయే చిదగ్ని కుండ సంభూత. అలాగే చిత్ అంటే పరమాత్మ, అగ్ని అంటే ముందు ఉన్నది అని అర్థం. జ్ఞాన రూపంలో సృష్టికి మొదలే ఉంది చిదగ్ని. ఆ చిదగ్ని అనబడే కుండంలో అమ్మ ఉద్భవిస్తుంది. పరబ్రహ్మ యందు వ్యక్తమయ్యే శక్తి చిదగ్ని కుండ సంభూత. ఆ శక్తి దేవతలందరిలో ప్రసరించింది. ఇక ఇప్పుడు అమ్మవారు చేసే పని, తన ముందు ఎవరైతే చిదగ్ని కుండంలో పడిపోయారో ఆ దేవతలందరినీ తన నుండి సృష్టించింది. అదే దేవకార్య సముద్యత. శ్రీ దేవకార్య సముద్యతాయై నమః. చిదగ్నిలో దూకిన బ్రహ్మ, ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు వంటి సర్వ దేవతలను మరలా చిదగ్నికుండ సంభూత అయిన అమ్మవారే పుట్టించారు. చిదగ్నిలో పడక ముందు వాళ్ళ శరీరాలను బండాసురుడు పిప్పి పీల్చి చేశాడు. అందరూ ఎండిపోయి ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చిన శరీరాలు చాలా దివ్యంగా, గొప్పగా, పుష్టిగా ఉన్నాయి. అమ్మవారిలోంచి వచ్చాయి కాబట్టి ఒక్కొక్కటి అంత శక్తివంతమయ్యాయి. దేవతలంతా అసలు శక్తి ఆవిడే అని తెలుసుకున్నారు. వారి అహంకారం వదిలించి ఇక అమ్మవారు దేవతలతో, మీ పని నేను చూస్తాను, మీరు హాయిగా ఉండండి చెప్పి దేవకార్య సముద్యత అయింది. దేవకార్యం కోసం ఆవిర్భవించిన తల్లి. దేవకార్యమనగా లోకరక్షణే. లోకరక్షణ కోసం మహాశంభువు చేసిన మహాయాగంలో చిదగ్ని కుండంలోంచి ఆవిర్భవించింది కాబట్టి చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత. సముద్యత అన్నప్పుడు సంపూర్ణంగా ఉదయించిందని అర్థం. అనగా అన్ని కళలతో పరిపూర్ణంగా ఉద్భవించిందట. చిదగ్ని అంటే చిచ్చక్తి. అలాగే పరమేశ్వరునికి అగ్ని అని పేరు. ఆ పేరు పంచభూతాలలో అగ్నికి కూడా పెట్టబడింది. అగ్ని మిలే పురోహితం అనే మొదటి మంత్రమే పరమేశ్వరునిది. అగ్ని అంటే ఆయనే. చిదగ్ని అంటే పరబ్రహ్మ. పరబ్రహ్మ నుండి వ్యక్తమైన శక్తి చిదగ్ని కుండ సంభూత. దేవకార్యం అంటే లోక నిర్వహణ కోసం వ్యక్తమైంది కాబట్టి దేవకార్య సముద్యత. ఇక్కడ దేవ అంటే కూడా పరమేశ్వరుడే. పరమేశ్వరుని కార్యం కోసం పరబ్రహ్మ నుండి వచ్చిన శక్తి. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలు ఈ 5 పరమేశ్వరుని పనులు. ఆయన 5 చేయాలంటే ఆయనలోంచి 5 రకాలుగా శక్తి రావాలి. సృష్టి ఆది నుండి ఉన్న చిచ్చక్తి అయిన అమ్మవారు చిదగ్ని స్వరూపుడైన పరమేశ్వరుడి నుండే వ్యక్తమై ఈ దేవకార్యం అనగా ఈశ్వర కార్యమైన సృష్టి, స్థితి, లయలు చేయడం కోసం వచ్చింది. ఇదొక అర్థం కూడా ఉంది. ఒకవైపు కథ, మరోవైపు పరమార్థం కనపడుతుంది. పరిశీలిస్తే అమ్మవారు దేవకార్య సముద్యతగా ఉద్భవించి బయటికి వచ్చినప్పుడు ఎలా కనపడుతుందో తరువాత వచ్చే ఈ నామాలలో చెప్తున్నారు. ఉద్యుద్భాను సహస్రాభ. ఆ అగ్నిహోత్రంలో ముందుగా ఒక వెలుగు పుంజం కనపడింది. అంతవరకు అమూర్తమైన అంటే కనపడని పరమాత్మ శక్తి ఇప్పుడు మూర్తమంతం అవ్వడం కోసం ముందు జ్యోతిపుంజంగా కనపడింది. ఆ జ్యోతిపుంజం క్రమంగా రూపం ధరిస్తుంది. ఆ జ్యోతి ఎలా ఉందో వర్ణిస్తూ ఉద్యుద్భాను సహస్రాభ. ఉదయిస్తున్న వేల కొలది సూర్యులు ఒక దగ్గర ఉంటే ఎలా ఉంటారో అలా ఉంది అమ్మవారు. ఉదయించినప్పుడు వచ్చిన ఎర్రదనం పోల్చి చూసి చెప్పాలంటే ఒక్క సూర్యుడు చాలడు, వేల కొలది సూర్యులు కావాలి. ఇక్కడ సహస్రం అనంతవాచి. ఉదయిస్తున్న అనంత సూర్యులు ఒక చోట ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది అమ్మవారు. ఇక్కడ ఉదయిస్తున్న సూర్యుడని చెప్పడంలో ఉన్న అర్థం ఎర్రగా ఉందని చెప్పడం. వేల కొలది సూర్యులు అని చెప్పడంలో అర్థం విజ్ఞాన శాస్త్రం ప్రకారం చూసిన లెక్కలేనన్ని సూర్యులు ప్రపంచంలో ఉన్నారని. అన్ని సూర్యులకు వెలుగుని, శక్తిని ఇచ్చే అమ్మవారు మాత్రం ఒక్కరే. వేల కొలది సూర్యులకు కూడా వెలుగుని ఇచ్చిన తల్లి అంత కాంతితో వచ్చింది. దీనిలోని ఉద్దేశం మన కంటికి ఒక సూర్యుడు కనపడుతున్నాడు. వేల కొలది సూర్యుల కాంతి మన కంటితో చూడలేము. అమ్మవారు మన కంటితో చూడలేని అలౌకిక తేజస్సు అని చెప్పడం కోసం ఇలాంటి వర్ణన చేశారు. అలౌకిక తేజస్ స్వరూపంగా ఎర్రగా వచ్చింది. ఎప్పుడైనా చీకటిలో ఉన్నప్పుడు ఒకసారి కాంతి రాగానే ఆ వెలుగుకి కళ్ళు చెదిరిపోతాయి. కొంత సమయం గడిచాక ఆ వెలుగుకి కళ్ళు అలవాటు పడి రూపం కనిపిస్తుంది. అలా దేవతలకి కూడా అమ్మవారు
రాగానే రూపం కనపడలేదు. ఆ వెలుగు ముందు కనపడింది. ఆ వెలుగు ఉద్యద్భాను సహస్రాభ. ఇక నెమ్మదిగా దేవతలు అలా అమ్మవారిని చూశారు. అప్పుడు అమ్మవారి రూపం కనపడుతుంది. చతుర్బాహు సమన్విత. అలా ఆ ఎర్రని కాంతుల వెలుగు క్రమంగా రూప స్వీకారం చేసింది. అలా అమూర్తం మూర్తమయ్యింది, నిర్గుణం సగుణమయ్యింది, నిరాకారం సాకారమయ్యింది. ఆవిడకి దయ పుట్టి అనుగ్రహించాలనుకుంది కాబట్టి సాకార రూపంగా ప్రత్యక్షమవుతుంది. ఎదురుగా అలా చతుర్బాహులతో మొత్తం దేవతలకి పరశంభువుకి కూడా కనిపిస్తుంది. తరువాత అమ్మవారి కిరీట వర్ణనకి కొన్ని నామాలున్నాయి. ముందే చతుర్బాహు సమన్విత అని ఎందుకు చెప్పారంటే, చతుర్బాహు అంటే 4 చేతులే కాదు, చతురస్రం అని అర్థం. లలితోపాఖ్యానం ప్రకారం చూస్తే ముందు కాంతిపుంజం కనపడింది. ఆ కాంతిపుంజంలో ఒక చతురస్రం కనపడింది. ఇక్కడ చతురస్రం అంటే త్రైలోక్య మోహన చక్రం. ముందు శ్రీచక్రంలో మనకు కనపడే ప్రథమ ఆవరణ చతురస్రం. దాని లోపల మిగిలిన ఆవరణలన్నీ ఉంటూ మధ్యలో బిందువు ఉంటుంది. చతురస్రంతో కూడిన శ్రీచక్రం అందులో కనిపించింది. ఇది దీనిలో భావం. చతుర్బాహు సమన్విత అంటే శ్రీచక్ర స్వరూపిణి. నవావరణలో బిందువు నుండి లెక్క పెడితే చివరిది త్రైలోక్య మోహన చక్రం. అలాగే మొదటి నుండి లెక్క పెడితే త్రైలోక్య మోహన చక్రమే మొదటిది. ఆరాధన క్రమంలో ముందుగా త్రైలోక్య మోహన చక్రానికే ఆరాధన చేస్తారు. ఇది చతురస్రం. త్రైలోక్య మోహన చక్రంలో కూడినదంటే మొత్తం శ్రీచక్రం అప్పటికే వచ్చింది. చతుర్బాహు అంటే త్రైలోక్య మోహన చక్రం. సమన్విత అంటే దానితో కూడిన మిగిలిన 8 ఆవరణాలు అని అర్థం. నవావరణ శ్రీచక్రం అగ్నిగుండంలో కనిపిస్తుంది. అంతేకాని 4 చేతుల తల్లి అని మాత్రమే కాదు. దేవతా రూపం ఎలా ఆవిష్కరించబడిందో జాగ్రత్తగా గమనించాలి. ముందుగా కాంతిపుంజం. ఆ కాంతిపుంజం శ్రీచక్రం అయింది. శ్రీచక్రం నుండి అమ్మవారి రూపం వెలుగులోకి వస్తుంది. విగ్రహానికి జ్యోతిపుంజానికి మధ్యలో యంత్రం ఉంది. విగ్రహం కన్నా యంత్రం సూక్ష్మం, యంత్రం కన్నా సూక్ష్మం జ్యోతిస్సు. విగ్రహంలో యంత్రం జ్యోతి రెండూ ఉంటాయి. ఇదే పెద్ద రహస్యం. అమ్మవారి ముందు జ్యోతిపుంజం ఉద్యద్భాను సహస్రాభ, యంత్ర రూపం చతుర్బాహు సమన్విత. ఇక ఆ తల్లి 4 చేతులలో ఏం ధరించిందో తరువాత నామాలలో వర్ణిస్తున్నారు. అవే రాగస్వరూప పాషాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల, మనోరూపేక్షు కోదండ, పంచతన్మాత్ర సాయక. ఈ 4 నామాలు కలిపి అమ్మవారి 4 చేతులలో ఏమున్నాయో చెప్పారు. అవే పాశము, అంకుశము, చెరుకు విల్లు, పువ్వుల బాణాలు. పైన 2 చేతుల్లో రాగస్వరూప పాషాఢ్య, రాగం అనే దానిని పాశముగా పట్టుకున్నారు. క్రోధాకారాంకుశోజ్వల, క్రోధాన్ని అంకుశంగా పట్టుకున్నారు. మనోరూపేక్షు కోదండ, ఇక్షుకోదండం అంటే చెరుకు విల్లు. మనోరూపం అంటే మనసు, మనసు అనే చెరుకు విల్లుని పట్టుకుందట. పంచతన్మాత్ర సాయక అంటే 5 పువ్వుల బాణాలు పట్టుకుంది. ఇచ్ఛాశక్తిమయం పాశమంకుశం జ్ఞానరూపిణి, క్రియాశక్తిమయే బాణధనుషి దదదూజ్వలాం. పాశం ఇచ్ఛాశక్తి, అంకుశం జ్ఞానశక్తి, బాణధనుస్సులు క్రియాశక్తి అని మరో శాస్త్ర నిర్వచనం చెప్పారు. అమ్మవారి స్వరూపం ప్రకాశ విమర్శ రూపం. ప్రకాశం అంటే శివ స్వరూపం, విమర్శ అంటే శక్తి రూపం. జ్యోతిని ప్రకాశమని, వెలుగుని విమర్శమని అనాలి. విమృషం అంటే వ్యాపించేది, వ్యాపించేదే వెలుగు. జ్యోతి వ్యాపించదు, జ్యోతే వెలుగుగా వ్యాపించింది. కానీ జ్యోతి కదలకుండా ఉంది, వెలుగు కదులుతూ ఉంది. ఈ ప్రకాశ విమర్శ అనేవి శ్రీ విద్య ఉపాసనలో వినియోగించే పదాలు. ఈ ప్రకాశ విమర్శ శివ శక్తులు. ప్రకాశ శివ, శక్తి విమర్శ. విమర్శ రూపిణి విద్య అని కూడా అన్నారు. ఇదే శివశక్తి రూపం. వీరిద్దరిని ఏకరూపమని చెప్పడం జ్యోతికి వెలుగుకి ఎంత ఏకత్వం ఉందో ప్రకాశానికి విమర్శకి అంత ఏకత్వం ఉందని చెప్పడం. అలాగే దేవ అనే దానిలో ప్రకాశం చూపించారు. ఉద్యద్భాను సహస్రాభ అన్నప్పుడు విమర్శ రూపం చూపించారు. ఇంకా పరిశీలిస్తే మన లోపల ఆత్మ చైతన్యం ప్రకాశ రూపం, అది మన శరీరం అంతా వ్యాపిస్తే విమర్శ రూపం. మనలో అమ్మవారిని చూడడం చివరకు రావాలి. మనలో అమ్మవారిని చూస్తే మనమనే అహంకారం ఉండదు. మనలో వ్యాపించిన ఈ చైతన్యం అమ్మవారు 4 చేతులలో పట్టుకొని పనిచేస్తుంది. చేతులతో పట్టుకోవడం అంటే నియంత్రించడం అని అర్థం. ఈ 4 నడిపేది అమ్మవారే. శాస్త్రం వైపు మాత్రమే కాకుండా అనుభవం వైపు వెళ్ళినట్లయితే దీని అర్థం
బాగా తెలుస్తుంది. మన జీవితంలో ఉండేవి ఇప్పుడు చెప్పే 4. పంచ తన్మాత్రాలు అంటే శబ్దం, స్పర్శ, రూప, రస, గంధములు. శబ్దం వినడం, రూపం చూడడం, స్పర్శ తాకడం, రుచి ఆస్వాదించడం, వాసన చూడడం. రస అంటే వాసన. ఈ 5 పొందడానికి 5 ఇంద్రియాలు దేవుడిచ్చాడు. కానీ ఈ 5 అనుభవించాలంటే మరొకటి కావాలి, అదే మనస్సు. నచ్చే శబ్దం వింటుంటే రాగం ఏర్పడుతుంది, నచ్చని శబ్దం వింటే ద్వేషం ఏర్పడుతుంది. ఒక దాని మీద ప్రీతి అనుకూల భావం, ఇంకో దాని మీద అయిష్టత ప్రతికూల భావం. ఈ 5ంటిని మనసుతో కలుపుకొని అనుభవిస్తూ జీవులు ఉంటారు. ఈ అనుభవం ఇష్టమైనవి పొందితే రాగం, అవి పోకుండా తాడుతో కట్టుకుంటారు, అనుబంధం పెట్టుకుంటారు. ఇక్కడ రాగం పాశమైంది. ఇష్టం లేనిది ఉంటే దాన్ని పొడిచి దూరం చేస్తారు, అదే ఇక్కడ అంకుశం అయింది. పంచ తన్మాత్రాలు మనసు, రాగం, ద్వేషం ఈ 4 శరీరంలోంచి పనిచేస్తున్నాయి. కానీ ఈ 4 మన లోపల ఒకానొక చైతన్యం ఉంటేనే పనిచేస్తున్నాయి. కాబట్టి మనస్సు, పంచ తన్మాత్రాలు, రాగం, ద్వేషం ఇవన్నీ పనిచేయడానికి మూలమైన చైతన్యం ఒకటుంది. ఈ చైతన్యం నియంత్రణలో ఇవన్నీ ఉన్నాయి. ఆ 4ంటిని నియంత్రించేందుకు 4 చేతులుండాలి, అదే చతుర్బాహు సమన్విత. మన లోపల ఉన్న అహం రూప చైతన్యమే ఈ 4ంటిని నిర్వహిస్తుంది. మనలోనే కాదు అందరిలోనూ నిర్వహిస్తుంది. ఈ 4 తాను కాక విలక్షణంగా ఉండే విద్రూపిణి లలితాదేవి. మీలో, నాలో, అందరిలో ఉంటూ ఆ తల్లి నిర్వహించే పని ఇదే. ఈ 4 అమ్మవారి చేతుల్లో ఉన్నాయని ఎవరైతే తెలుసుకుంటారో వారికింకా ఏ బాధ లేదు. ముందు అమ్మవారి చేతులనే వర్ణించారు, ఇప్పుడు మళ్ళీ వెలుగుని వర్ణిస్తున్నారు. మరో నామంలోకి వెళ్లే ముందు చాలా మంది అన్సబ్స్క్రైబర్సే ఎక్కువ వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అమ్మవారి నామాల గురించి మీరు త్వరగా తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి కృప ఉంటేనే ఈ వీడియోలు మీరు చూడగలరు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోలు చూడండి. తరువాతి నామం నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. ఇదంతా ఒకే నామం, దీనిని విడదీయకూడదు. దీని అర్థం చూస్తే ఆ తల్లి శరీరం నుండి ఎర్రని వెలుగులు ఈ ప్రపంచంలోకి ప్రసరిస్తున్నాయి. ప్రతి బ్రహ్మాండం ఆ వెలుగులోనే మునుకలు వేస్తుంది. అనేకమైన బంతులు ఒక చోట పెట్టి దానిపై ఒక కాంతిని ప్రసరింపజేస్తే ఆ కాంతి అన్నిటిపై ప్రకాశింపబడుతుంది. అలా బ్రహ్మాండాలన్నిట అమ్మవారి వెలుగే ఉంది. ఇంతవరకు దేవతలు అది తెలుసుకోలేదు, కానీ చిదగ్నిలో పడ్డాక ఇప్పుడు తెలుసుకున్నారు. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. అమ్మ ఎర్రని వెలుగులనే ప్రవాహంలో బ్రహ్మాండాలు మునుకలు వేస్తున్నాయి. మజ్జత్ అంటే మునిగిపోవడం, పూరము అనగా ప్రవాహము. నిజారుణ ప్రభాపూరము వెలుగుల ప్రవాహంలో బ్రహ్మాండాలు మునకలు వేస్తున్నాయి. పంచదార పాకంలో గులాబ్ జాములు ఎలా మునకలు వేస్తున్నాయో అమ్మవారి యొక్క చైతన్యం అనే ప్రవాహంలో బ్రహ్మాండాలు అలా మునకలు వేస్తున్నాయి. ప్రతి బ్రహ్మాండంలోనూ బయట అమ్మ చైతన్యం అనే రసం నిండి ఉంటుంది. ఇది ఒక ధ్యాన ప్రక్రియ. భావన చెయ్యాలి. ఇప్పుడు చెప్పిందంతా ధ్యానం చెయ్యవచ్చు. ఎదురుగా శివుడు అగ్నిగుండం రగిల్చాడు. అమ్మవారు వచ్చారు. 4 చేతులతో కూర్చొని ఉన్నారు. అమ్మవారి నుండి ఎర్రని వెలుగులు వస్తున్నాయి. ఆ వెలుగుల్లో లోకాలన్నీ వెలిగిపోతున్నాయని దేవతలు తెలుసుకుంటున్నారు. ఇక్కడ అమ్మవారి వెలిగే లోకమంతా అనే జ్ఞానం కలగాలి. ఈ లోకాల లోపల బయట అమ్మవారే వ్యాపించి ఉన్నారు. ఆవిడ లేకపోతే ఏ బ్రహ్మాండానికి విలువ లేదు. అసలు ఎన్ని బ్రహ్మాండాలు ధ్యానం చెయ్యాలి? మనకి మనమే పెద్ద బ్రహ్మాండం. మన శరీరంలో ఎన్నో అణువులు ఉన్నాయి. ప్రతి అణువు ఒక బ్రహ్మాండాకారమే. ఈ అణువులన్నిటిలో ఆత్మ చైతన్యం ప్రసరిస్తుందని ఎవరైతే ధ్యానం చేస్తారో వారి శరీరానికి ఆయురారోగ్యాలు ఉంటాయి. ఆ చైతన్యం అంతా అమ్మవారే. శరీరంలో ఉన్న అణు మండలమే బ్రహ్మాండ మండలం. వాటి అన్నిటిలో ప్రసరిస్తున్న చైతన్యం అమ్మవారే. ఇలా ప్రతి వారిలో ప్రతి వారు ఉన్న బ్రహ్మాండాలు అన్నిటిలో అమ్మే. ఇలా ధ్యానం చేస్తే ఏం ప్రయోజనమో ఆదిశంకరాచార్యుల వారు చెప్తూ అమ్మవారి ఉపాసనలో జయ ప్రక్రియ ఒకటి, ధ్యాన ప్రక్రియ ఒకటి, కొన్ని రూపాలను వర్ణిస్తారు. అది వర్ణన కాదు. ఒక చోట కూర్చొని ఆ వర్ణిస్తున్నది ధ్యానం చేస్తూ ఉంటే ఆ ధ్యాన
ధ్యానానికి ఒక ఫలం ఉంది. ఇది రూపధ్యాన ఫలమని ఒక శాస్త్రం. వీలైనంత వరకు పురాణాలు చెప్తున్నప్పుడు వింటూ ఉంటే రూపవర్ణన చేసినప్పుడు అది మనసులో బొమ్మ కనిపిస్తుంది. అప్పుడు ధ్యాన ఫలితం వస్తుంది. ఆదిశంకరాచార్యుల వారు, అమ్మ, నీ శరీరం నుండి వస్తున్న ఎర్రని వెలుగుల ప్రవాహంలో నిమగ్నమైన ఈ విశ్వంలో పైన కింద అంతటా ఆ వెలుగుతోనే నిండిపోయి ఉన్నాయని ధ్యానం చేస్తూ ఉంటే క్రమంగా వారిని సృష్టిలో దేవలోకం మొదలుకొని ఇతర లోకాల వరకు ఉన్న శక్తులు వశమైపోతాయి. వశ్యం చేసుకునే శక్తికి ఈ విధమైన ధ్యాన ప్రక్రియ చెప్పారు. ఈ మాట ఆదిశంకరాచార్యులు చెప్పక ముందే శ్రీ విద్యా తంత్రంలో చెప్పారు. ఓ రుద్రాని, నీ ఎర్రని ఆకారాన్ని ధ్యానిస్తూ ఆ వెలుగులో ప్రపంచమంతా ప్రకాశిస్తున్నట్టు ఎవరు భావన చేస్తారో వారికి విశ్వంలో ప్రతిదీ వశ్యమైపోతుంది. ఆ శ్లోకంలో దేవకాంతలైన అప్సరసులు కూడా వారికి వశ్యమవుతారని ఉందట. అయితే విశ్వంలో ఉన్న సర్వశక్తులు వారికి ఆధీనమవుతాయి అనే భావాన్ని ఇక్కడ గ్రహించాలి. ప్రారంభంలోనే ఎర్రని తల్లి యొక్క ధ్యానాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ క్రమంగా గమనిస్తే ముందు వెలుగుపుంజం, ఆ తరువాత చతురస్రం అంటే యంత్రం. ఆ శ్రీచక్ర యంత్ర విగ్రహ రూపమే అమ్మవారు. ఆ వెలుగులోనే ప్రపంచాలన్నీ వెలుగుతున్నాయి. ప్రపంచంలోని అన్ని శక్తులు అమ్మతోనే వచ్చాయని ఈ నామాల అర్థం. ఇక తరువాత నామం చంపకాశోగ పున్నాగ సౌగంధిక లసత్కచ. ఈ నామం అమ్మవారి కేశాలను వర్ణిస్తుంది. సాధారణంగా దేవతలను పాదాల నుండి క్రమంగా శిరస్సు వరకు పూజించాలి. అంగపూజ కూడా ఇలాగే ఉంటుంది. వర్ణించేటప్పుడు మాత్రం పురుష దేవతలకైతే పాదాల నుండి శిరస్సు, స్త్రీ దేవతలకైతే శిరస్సు నుండి పాదాల వరకు వర్ణించాలని శాస్త్ర నియమం. అయితే స్త్రీ దేవత ధ్యానం చేసేటప్పుడు సాధకుని హృదయం చివరికి పాదాల వద్ద నిలిచిపోవాలి. అలాగే అగ్నిగుండం నుండి అమ్మవారు వస్తున్నప్పుడు ఆ క్రమం శిరస్సు నుండి మొదలుకొని వచ్చిన రూపాన్ని వశిన్యాది వాగ్దేవతలు వర్ణన చేశారు. ముందు అమ్మవారి యొక్క జుట్టుని వర్ణిస్తున్నారు. చంపకములు అంటే సంపెంగలు, అశోక కుసుమాలు, ఇవి ప్రత్యేకమైన పువ్వులు. అలాగే పున్నాగ, సౌగంధిక కుసుమాలు అని 4 చెప్పారంటే 4 అని కాదు. చంపక, అశోక, పున్నాగ, సౌగంధిక మొదలైనవి అని అర్థం. దీనిని ఉపలక్షక న్యాయం అంటారు. రకరకాల కుసుమాలతో అలంకరించబడిన అమ్మవారి జుట్టు అద్భుతంగా ఉంది. కచ అనగా కేశపాశాలు. అవి ఒత్తుగా ఉన్నాయి. వాటి కొప్పులో చక్కని పూలు అమ్మవారు అలంకరించుకున్నారు. అమ్మవారికి ఇష్టమని మనకు దొరికే కుసుమాలు మనం తెచ్చి ఇస్తాం. కానీ అమ్మ కొప్పులో ఉన్న పుష్పాలు మాత్రం దేవలోకంలో ఉన్న కుసుమాలు. ఎవరైనా జుట్టుకి సుగంధం రావడం కోసం పువ్వులు పెట్టుకుంటారు. అమ్మవారి కురులకి సుగంధం కావాలని పువ్వులే అక్కడికి వచ్చి చేరాయి. అమ్మవారి కేశాలకు సుగంధం సహజం. ఇలా చెప్పారంటే అమ్మవారిది దివ్య శరీరం అనే స్పృహ కలగాలి. ఎప్పుడైనా భగవంతుడిని తలుచుకున్నప్పుడు అది మనలాగా మాంసమయమైన శరీరం అనే భావన ఉండకూడదు. చాలా మంది ఆ భావనతోనే దేవతలను చూస్తూ దేవతల శరీర వర్ణన చేస్తారని అనుకుంటుంటారు. దేవత శరీరం అంటే దివ్యం, అలౌకికం అని గ్రహించగలగాలి. అలౌకికమైన భావంతోనే దేవతా కుసుమాలు అక్కడ ఉన్నాయి. ఇంద్రుడి తోటలోని పువ్వులు అమ్మవారి కేశపాశాల యందు పెట్టుకుంది. సచీదేవి పువ్వులు కోస్తున్న సమయంలో ఆ పూల చెట్లు తన మనసులోనే మమ్మల్ని కొయ్యి అని అంటుంటాయంట. పుట్టిన పువ్వులు భగవంతుణ్ణి చేరడమే వాటికి సార్థకత. ఉదయాన్నే పుట్టి సాయంకాలం రాలిపోయే పువ్వులకి పరమాత్మ సన్నిధి లభించిందంటే వాటికెంతో ధన్యత. ఆ నందనవనంలోని దేవతా వృక్షాలు తమ కుసుమాలు అమ్మ సుగంధమైన సహజమైన కేశాలకి అలంకారాలుగా ఉండాలని అనుకుంటూ ఉంటాయి. అమ్మవారి తలలో ఆ కుసుమాలు పెడితే అమ్మవారి కురుల సహజ సౌందర్యమైన గంధం ఆ కుసుమాలకి అంటుతుంది. ఇక్కడ చంపక, అశోక, పున్నాగ, సౌగంధిక అనేవి కూడా 4 బీజాక్షర శక్తులు. అయితే ఇక్కడ ఒక్కొక్కటి వర్ణించేటప్పుడు అవి ధ్యానంలోకి వస్తాయి. అమ్మవారి కేశపాశాలు ధ్యానంలోకి వస్తే యముని బారి నుండి బయటపడతారు. స్వర్గాలు, మోక్షాలు పక్కన పెడితే ముందు నరకంలో పడకుండా ఉంటే చాలు. మొదట వర్ణించినదే నరకం నుండి బయట పెట్టే వర్ణన. అమ్మవారి ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క దేవతా శక్తి ఉంది. అమ్మవారు చిదగ్ని కుండం నుండి దేవతలను తిరిగి సృష్టించినప్పుడు అమ్మ జుట్టు నుండి యముణ్ణి సృష్టించింది. ఆ నల్లని జుట్టులో యముని శక్తి
ఉంది. ఒక్కొక్క ఇంద్రియంలో ఒక్కొక్క శక్తి ఉంది. ఇది మామూలు రూపం కాదు, శ్రీ విరాట్ స్వరూపం. అమ్మవారు తిరిగి తన దేహం నుండి దేవతలను సృష్టించినప్పుడు జుట్టు నుండి వచ్చిన వాడే యముడు. అక్కడి నుండి యముడు వచ్చాడంటే అక్కడ లేదని అర్థం కాదు. దీపం నుండి దీపం వెలిగించారంటే అర్థం మొదటి దీపం అలాగే ఉంది, ఆ వెలుగు ఇందులోకి వచ్చిందని అర్థం. అలాగే అమ్మ కేశాలను ధ్యానించేటప్పుడు ఆ యమశక్తి కాలశక్తి చెప్పబడుతున్నాయి. వనస్పతుల శక్తే కేశాలు. వనస్పతులు అనగా వృక్ష జాతులు. సర్వ వృక్ష జాతులకి అమ్మవారి కేశములు ఆధారం. దేవతా రూపం ముందు నిలబడ్డప్పుడు ఎప్పుడు కూడా చీర కట్టుకున్న ఒకానొక స్వరూపం అనే భావం రానివ్వకూడదు. మొదట విశ్వ విగ్రహ, విరాట్ విగ్రహ అని భావన, రెండవది మంత్ర విగ్రహ, మూడవది సర్వ దేవతా విగ్రహ అనే భావన కలగాలి. శిరస్సు నుండి పాదాల వరకు అమ్మవారి స్వరూపమంతా సర్వ దేవతాత్మికం, మంత్రాత్మికం, విశ్వశక్త్యాత్మికం. మన శరీరాలు మాంసమయాలు, దేవతా శరీరం మంత్రమయం. ఇలా చంపకాశోగ పున్నాగ సౌగంధిక లసత్కచ. అమ్మవారి జుట్టు సంపెంగ, అశోగ, పొన్న, కలువ మొదలైన పువ్వులతో అలంకరించి ప్రకాశిస్తూ సువాసనతో ఉందని దీని అర్థం. తరువాత నామం కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత. ఇదంతా ఒకటే నామం. అమ్మవారి యొక్క కిరీటంలో రత్నాలు పొదగబడ్డాయి. ఇంచుమించు అన్నీ ఎర్రగా మెరిసిపోతున్నాయి. ఆవిడ ఎర్రని తల్లి. ఆవిడకి ఎర్రని రత్నాలే ఎక్కువ ప్రీతి. ఎన్ని రత్నాలు పెట్టినా బాగా స్పష్టంగా కనపడుతున్నవి మాత్రం ఎర్రని రత్నాలు. అవే పద్మరాగ మణులు. పద్మరాగ మణులు సింహలం, కురంజం ఇలా రకరకాల జాతుల్లోంచి పుడతాయి. సింహాల దేశం నుండి వచ్చే పద్మరాగ మణులని కురువింద మణులని అంటారు. వీటికి శ్రేష్టత్వం ఎక్కువ. కనత్ అంటే ప్రకాశం. మణుల గుంపులన్నీ పెట్టి ప్రకాశిస్తున్న కిరీటం అమ్మ పెట్టుకుంది. పైగా ఎర్రని రంగు ఆదిత్యుని వర్ణం. సూర్యుని యొక్క ద్వాదశాదిత్యుల కాంతులు అమ్మవారి కిరీటంలో ఉన్నాయి. అమ్మవారి కిరీటం ధ్యానం చేసేటప్పుడు ఆదిత్య శక్తులన్నీ ధ్యానింపబడుతున్నాయి. అవి జ్యోతిర్మండల శక్తులు. అమ్మవారికి కిరీటం తయారు చేస్తున్నప్పుడు విశ్వకర్మని జ్యోతిర్గణాలన్నీ మమ్మల్ని అందులో పెట్టవా అని అడిగాయి. ఆ జ్యోతిర్శక్తులన్నీ విశ్వకర్మ కిరీటంలో పెట్టాడు. దీనిని పరిశీలిస్తే అమ్మవారి కిరీటంలో సమస్త జ్యోతిర్మండలాలు కనిపిస్తున్నాయి. అమ్మవారి కిరీట ధ్యానం అనే ఉపాసన కూడా ఒకటుంది. ధ్యానో ఉపాసన గనగా మొత్తం కలిపి మూర్తిని చూడడం మాత్రమే కాదు, ప్రతి అవయవం భావన చెయ్యాలి. అలా చేసినప్పుడు విశ్వ విగ్రహ, మంత్రశక్తి స్వరూపిణి, దేవతా విగ్రహ అయిన ఆ తల్లి యొక్క దేవతా శక్తి, మంత్రశక్తి, విశ్వశక్తి కూడా ఒక సాధకుణ్ణి అనుగ్రహిస్తాయి. ఇది ఒక రూప ధ్యాన శాస్త్రం. ఇక్కడ వరకు నామాల సారాంశాన్ని పరిశీలిస్తే అమ్మవారు సృష్టి స్థితి లయకారిణి అయిన శ్రీ. ఆ శ్రీనే దేవతలు బండాసురుని బాధలు తాకలేక కాపాడమని ఆశ్రయిస్తే శివుడే గురువుగా వచ్చాడు. అలాగే అంతర్నిరంతర మనిందన మేధమనే చిదగ్ని రగల్చడం గురించి వివరించుకున్నాం. అది గురువు సహాయంతో కావాలి. మన సాధనతో ప్రయత్నిస్తే గురువే అమ్మవారిని రప్పిస్తాడు. మహాశంభువు రప్పిస్తే అమ్మవారు వచ్చారు. ఆ వచ్చిన ఎర్రని కాంతి క్రమంగా శ్రీచక్ర రూపం ధరించింది. అదే అమ్మవారి రూపంగా వ్యక్తమైంది. ఆ రూపాన్నే ఇక్కడ వశిన్యాది వాగ్దేవతలు వర్ణిస్తున్నారు. ఆ పద్మరాగ మణుల కిరీటాన్ని ధ్యానిస్తే అవి మంగళకరమైన వృద్ధిని కలిగించే ఫలితాన్నిస్తాయి. తరువాత అమ్మవారి భవ్యమైన లలాటము అంటే ఫలభాగంను వివరిస్తున్నారు. దాని గురించి తరువాత వీడియోలో తెలుసుకుందాం. లలితా సహస్ర నామాన్ని భాగాల మాదిరిగా చేస్తున్నాం. ఈ వీడియోలు మీకు నచ్చితే వీడియోకి హైప్ ఇచ్చి లైక్ చేసి షేర్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. కాబట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు.